పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుసగా కీలక భేటీలు నిర్వహిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఉన్నత స్థాయి భద్రతా సమావేశం జరుగుతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు సిడిఎస్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇందులో పాల్గొన్నారు. అలాగే త్రివిధ దళాధిపతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. రేపు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కానుంది. ఈ నేపథ్యంలో తాజా సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పహల్గాం ఉగ్ర దాడి ఘటన నేపథ్యంలో వరుస నిర్ణయాలతో పాకిస్తాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది భారత్. కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ రేపు మరోసారి భేటీ కానుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సిసిఎస్ భేటీ కావడం ఇది రెండోసారి. గత సమావేశంలో సింధు జలాల ఒప్పందం నిలుపుదల, దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసాల రద్దు వంటి నిర్ణయాలు తీసుకుంది. పాక్ నడ్డి విరిచేలా ఈసారి మరిన్ని కఠిన నిర్ణయాలుంటాయనే వార్తలు వస్తున్నాయి. అలాగే జమ్మూ కశ్మీర్లో భద్రతా పరిస్థితులు, సరిహద్దుల్లో సైనిక సన్నద్ధత, పాక్ పై ప్రతీకార చర్యలపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనుంది. ఢిల్లీలో ఒక పక్క కీలక సమావేశం జరుగుతున్న దృశ్యాలు చూస్తున్నాం. దాంతో పాటుగా రేపు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా ఉండనుంది. సో రేపటి సమావేశం చాలా కీలకంగా కనిపిస్తోంది. ఇందులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో దానికి ప్రిపరేటరీగా జరుగుతున్న ఈ మీటింగ్ వివరాలేంటి? మా కరెస్పాండెంట్ వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చెప్పండి. చూస్తున్నాం ముఖ్యమైన వ్యక్తులంతా కూడా ఒక సమావేశం నిర్వహిస్తున్నారు. త్రివిధ దళాధిపతులు, ఎన్ఎస్ఏ, ప్రధాని, రక్షణ మంత్రి వీళ్ళంతా కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. రేపు ఒక కీలక భేటీ ఉంది. మీ దగ్గర ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. 23వ తేదీన జరిగినటువంటి భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వం రేపు మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రధానంగా భారతదేశం నుంచి పాకిస్తాన్ కు ఫార్మా ఎగుమతులన్నీ కూడా నిలిపివేసే దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం కనబడుతుంది. వాటితో పాటు పాకిస్తాన్ వెళ్లేటువంటి విమానాలకు భారత గగనతలాన్ని పూర్తిగా నిషేధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే అరేబియా మహాసముద్రంలో కూడా పాకిస్తాన్ కు సంబంధించినటువంటి షిప్స్ వీటన్నిటిపైన కూడా కొన్ని ఆంక్షలు విధించి మొత్తానికి పాకిస్తాన్ పైన ప్రతీకార ఆంక్షలు విధించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకవైపు సైనిక చర్యకు సంబంధించినటువంటి విషయాలపైన అంతర్గతంగా కసరత్తు కొనసాగిస్తుంది. ఎందుకంటే ఇది చాలా సీక్రెట్ గా జరుగుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఈ అంతర్గతంగా భద్రత అలాగే సైనికుల డిప్లాయ్మెంట్ కు సంబంధించినటువంటి అంశాలపైన బయటికి మాట్లాడలేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే చాలా క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్. సో దీనికి సంబంధించినటువంటి వ్యూహాలపైన ఎప్పటికప్పుడు భద్రతా దళాల సన్నద్ధతను ప్రధానమంత్రి తెలుసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో ఈ భద్రతా సన్నద్ధత పైన సమావేశం జరుగుతుంది. ఈ మధ్యాహ్నమే కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఒక సమావేశం నిర్వహించారు. దేశంలో ఉన్నటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ అంటే సిఆర్పిఎఫ్ కానీ, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అలాగే ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్ వీరందరూ కూడా పారామిలిటరీ బలగాలను పిలుస్తుంటారు. సో ఈ బలగాలకు సంబంధించినటువంటి సన్నద్ధతను కూడా హోంశాఖ కార్యదర్శి తెలుసుకున్నారు. సో మొత్తానికి ఒకవైపు మిలిటరీని, ఇంకోవైపు ఇటు పారామిలిటరీ ఫోర్సెస్ అన్నిటిని కూడా రెడీ పెట్టారు. సో కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి సమయంలో చూసి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేసే దిశగా మొత్తాన్ని అయితే వ్యూహాన్ని ఖరారు చేశారు. వెంకటేష్, అయితే మనం లాస్ట్ టైం చూసాం సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో చాలా క్విక్ రియాక్షన్ మనకి ఇండియా నుంచి కనిపించింది. కానీ ఈసారి మాత్రం చాలా ఆచితూచి ఒకటి వ్యూహాత్మకంగా ప్రెషర్ పెంచే ప్రయత్నం కనిపిస్తోంది. మరొకవైపు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఈసారి దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంటుంది? క్విక్ రియాక్షన్ కాకుండా ఒక పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు. గతానికంటే ఈసారి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్ జరిగాయి, ఆ తర్వాత బాలాకోట్ లో ఎయిర్ ఫోర్స్ తో ఎయిర్ స్ట్రైక్స్ కూడా జరిగినటువంటి పరిస్థితి చూసాం. అయినప్పటికీ పాకిస్తాన్ తన తీరు మార్చుకోలేదు, మళ్లీ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. సో ఆ నేపథ్యంలోనే 1960 నుంచి అనేక యుద్ధాలు జరిగినప్పటికీ సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఎప్పుడు భారత్ సస్పెండ్ చేయలేదు. కానీ ఈసారి భారత్ చాలా సాహసోపేతంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెట్టేసింది. రాబోయేటువంటి రోజుల్లో పాకిస్తాన్ తీవ్రమైనటువంటి దుర్భిక్ష క్షామ పరిస్థితిని ప్రధానంగా ఇటు పంజాబ్ ప్రావిన్స్ అలాగే సింధు ప్రావిన్స్ లో ఎదుర్కోబోతుంది. దాదాపు 80% వ్యవసాయం ఆధారపడింది కాబట్టి సో ఇలాంటి కేవలం సైనిక చర్యతోటి ముడిపెట్టకుండా, కేవలం సైనిక చర్యతో సరిపెట్టకుండా ఆర్థికపరమైనటువంటి ఆంక్షలు, దౌత్యపరమైనటువంటి ఆంక్షలు విధించడం ద్వారా పాకిస్తాన్ వెన్ను విరిచే దిశగా మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా భారత్ ముప్పేట దాడి కొనసాగిస్తోంది. ఓకే, థాంక్యూ వెంకటేష్.